నిన్న నాకు బాగా మెసేజ్లు వచ్చినాయి వాట్సాప్లో, గిరీష్ భాయ్ ఏడు నువ్వు అని చెప్పి పెట్టారు. సండే మేము పని చేయం బ్రదర్, సండే జర పూరలకు రెస్ట్ ఉంటుంది, చిత్రగుప్తు కూడా జర చిట్టాలు రాసుకొని జర టైం దొరుకుతుంది కాబట్టి సండే పని చేయము. యాజ్ యూజువల్ మండే వీఆర్ బ్యాక్. చిట్టా నంబర్ 1, మోదీ ఇజ్జత్ తీసిండు అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతున్నారు. మోదీ ఇజ్జత్ తీసిండ్రు అనండి. ఒక సీజ్ ఫైర్ ఏదైతే జరిగిందో అది ఒక హిస్టారిక్ మిస్టేక్ బై ఇండియా అని చెప్పి పలు సంస్థలు మాట్లాడినాయి, అంటే పలు పత్రికా సంస్థలు మాట్లాడినాయి. ఒక సీజ్ ఫైర్ ఒక పెద్ద బ్లండర్ అన్నట్టు. అపోజిషన్ పార్టీస్ అయితే ఇక మోదీ గారిని కంప్లీట్గా ఈ సీజ్ ఫైర్ కంప్లీట్గా దాని మీద మాకు డీటెయిల్స్ ఇవ్వాలా, అసలు మీరు సీజ్ ఫైర్ ఇంత సడన్గా ఎందుకు డిక్లేర్ చేసిండ్రు, అందులో యుఎస్ రోల్ ఏమున్నది అని చెప్పి జైరామ్ రమేష్ గారు అయితే డైరెక్ట్గా ఇందిరాగాంధీ గారిని తలుచుకొని నాకు ఇందిరాగాంధీ గుర్తు వస్తున్నది, స్పెషల్ పార్లమెంట్ పెట్టి మనం ముంగడుకోవాలా అని చెప్పి చెప్పిండు. సాటర్డే రోజు 11th May 2025కి అపోజిషన్ పార్టీస్ అందరు కలిసి ఒక పక్క పార్లమెంట్ సెషన్ పెట్టాలా, మోదీ గారు సీజ్ ఫైర్ ఎందుకు చేసిండ్రు దాని మీద డిస్కషన్ జరగాల, ఇది ఏం జరిగిందో మాకు తెలవాలా, ఇలా యుఎస్ పాత్ర ఏముందో మాకు కంప్లీట్గా తెలవాలా, ఒక స్పెషల్ పార్లమెంట్లో డిస్కషన్ జరగాల, స్పెషల్ డిస్కషన్ పార్లమెంట్లో జరగాల అని చెప్పి చెప్పిండ్రు. జైరామ్ రమేష్ గారు అయితే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి ఇది అన్ప్రెసిడెంటెడ్ అనౌన్స్మెంట్ అని చెప్పి అసలు ప్రైమ్ మినిస్టర్ వాషింగ్టన్కి మనం ఎందుకు వినాలా, ఆర్ టు దట్ మ్యాటర్ యుఎస్కి మనం ఎందుకు వినాలా, పొలిటికల్ పార్టీస్లను మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సింది అని చెప్పి చెప్తూ ఇవాళ నాకు ఇందిరాగాంధీ గారు గుర్తొస్తున్నారు, ఆమె ఉంటే ఎట్లా హ్యాండిల్ చేస్తుండేనో అని చెప్పి ఇవాళ ఇండియా మిస్ ఇందిరా అని చెప్పి పవన్ ఖేరా గారు కూడా మాట్లాడారు. అయితే ఆ జరుగుతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి అమెరికాకు జేడీ వ్యాన్స్ ఆయన ఏమన్నాడంటే పిఎం మోదీకి ఫోన్ చేసి ఒక అలార్మింగ్ ఇంటెల్ ఇచ్చిండట, దాని తర్వాత సీజ్ ఫైర్ రిపోర్ట్ కూడా మాట్లాడిండట. కరెక్ట్గా చెప్తే 5:44కి సీజ్ ఫైర్ డిక్లేర్ అయింది, దాని తర్వాత మళ్ళీ 8:45కి నాకు తెలిసి ఒక 2 గంటలు, 5:40 8:40 అంటే 3 గంటలుగా దగ్గరీసాను అనకండి. 5:40 నుంచి అంటే 6 o'clock ఏమో స్టార్ట్ అయినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 6 o'clock 6:15కి సీజ్ ఫైర్ అని డిక్లేర్ చేసారు, దాని తర్వాత 8 o'clock or 8:30 or 8:45 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 to 3 hours మధ్యలో మళ్ళీ సీజ్ ఫైర్ పాకిస్తాన్ వయలేషన్ చేసింది విత్ ఇన్ అవర్స్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ అని చెప్పి ఇది అందరికి మనకు తెలిసిందే. అయితే పలు చిత్రగుప్తులు వచ్చిన మన ఏమంటారు కమెంట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ టైం నేను పేర్లతో సహా డిస్ప్లే చేస్తున్నాను. యుద్ధం ప్రకటించకపోయినా యుద్ధం ఎందుకు అది చెప్పు, యుద్ధం ఎందుకు అది చెప్పు, మీ బీజేపీ పోయి కొట్లాడినట్టు చేసింది కదా, అంత రాజకీయం కోసమే యుద్ధం చేసినట్టు యాక్టింగ్ కదా అని చెప్పి ద్రవిడులు అని చెప్పి చెప్పిండు. ఈ పేరు చూస్తేనే నాకు అర్థమైంది, యుద్ధం ఎందుకు అని చెప్పి చెప్పిండు. అయితే యుద్ధమే జరుగుతలేదు అయ్యాడు, ఇప్పటికీ నడుస్తుందంతా ఒక టాక్టికల్ వారే నడుస్తుంది. నీ కోటి దిమాకి నీకేం అర్థమవుతుంది, నువ్వు పెద్దగా సంస్థ పెట్టుకొని నడుపుతున్నావు. ఇప్పుడు చూడు, సుబ్బు మన్నూరు అంట, నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్స్ అడుక్కోనికే మంచిగా వీడియోస్ చేసుకోండి, మేము ఎర్రిపప్పలము. ఇక నువ్వే ఎర్రిపప్పలము అని చెప్పుకున్న తర్వాత నేనేం మాట్లాడతా. ఇందిరాగాంధీ లాంటి శక్తివంతమైన నాయకుడు అవసరం కంట్రీకి, బోగన్ మల్లేశం అని చెప్పి ఆయన రాసిండ్రు. ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి శక్తివంతమైన నాయకులు అవసరం అని. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ గిరీష్, నాలెడ్జ్ పెంచుకో, మన సిచ్యువేషన్ మనకి తెలుసు గిరీష్, ట్రంప్ చెప్తే మనం వినాలా గిరీష్ అని చెప్పి దండు సునీల్ మాట్లాడిండు. మళ్ళీ నేనేమంటున్నా బ్రదర్, ఒకసారి నువ్వు చిత్రగుప్తుకు రా కదా, నేను అట్లీస్ట్ గిదనే చేసుకొని చేస్తున్నా, నీ 0 నాలెడ్జ్ కంటే నా హాఫ్ నాలెడ్జ్ బెటరే కదా. నేను హాఫ్ నాలెడ్జ్ మాట్లాడుతున్నానంటే నీకెంత పెద్ద నాలెడ్జ్ ఉన్నదో అంటే ట్రంప్ చెప్పిండట, మోడీ విన్నాడట, మీకు ఎవరు చెప్పిరు ఈ మాట? ట్రంప్ ఫోన్ చేసి మీ నాయనకి చెప్పిండా, మీకు చెప్పిండా, ఎవరికి చెప్పిండు సునీల్? నేను అడుగుతున్నా. నేను ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత కష్టపడి చదివిన తర్వాత నువ్వు హాఫ్ నాలెడ్జ్ అంటావు చూడు, ఈ ఫాల్తూ ముచ్చట్లకు ఏం మాట్లాడతాం? ఇక యు వేర్ పర్సనల్ అండ్ ఐ విల్ బీ పర్సనల్ విత్ యూ, ఓకే? దాని తర్వాత ఊరుకో, ఎన్ని దినాలు ఈ ముచ్చట్లు చెప్తారు, మీరు రాబోయే ఎన్నికల సెంటిమెంట్లో జవాన్లు సైనికులు బలి అని మన సాత్విక్ అంట 7,000 అంట, మళ్ళీ 7200తోనే మన ఇన్స్పైర్ అయ్యిందా నాకు అర్థం కాలే. అన్న ఈ ఛానల్ చెప్పినా నువ్వు బంద్ చేసుకో, ఇంకా నీ సొల్లు మాటలు విని తిక్కలేస్తుంది, బంద్ చేసుకో, డీజే పాట ఇరిటేషన్ అవుతుంది, నచ్చినోళ్ళ గురించి మాట్లాడతలేవు, ఎవడో వాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి రేవంగ్ డిఎల్ అంట 238. మన రాముడు పాట కూడా నచ్చలేదంట. అంటే ఇక ఈ మచ్చ మనకు మంచిదని అన్నది మీరు చూసుకోండి. సో కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇప్పుడు 2 ముద్దాలు ఉన్నాయి. ఏందని అంటే పవన్ ఖేరా గారు అని అన్నట్టు ఇండియా మిస్సెస్ ఇందిరా, ఆజ్ దేశ్ ఇందిరాగాంధీకో యాద్ కర్ రహా హై అన్న సమస్య మన అందరి మధ్యలోకి వచ్చింది. దీని మీద ఒక చర్చ జరగాల, ఖచ్చితంగా దీని మీద చర్చిద్దాం. సో లెట్ మీ నాట్ డివియేట్ ది సబ్జెక్ట్, ఇంకా దీన్ని సాగదీయకుండా
ప్రజల మనస్సులలో ఏమున్నది, అసలు మనసులలో ఏమున్నది, ఏ కారణాల వల్ల ఉన్నదని కూడా డిసైడ్ చేద్దాం. ఇందిరా గాంధీ, ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని చెప్పి మనం ఎన్నోసార్లు మాట్లాడతాం. నేను ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఓ లాస్ట్ ఆపర్చునిటీ ఇన్ 1971, ఇది నేను మాట్లాడలేదురా బాబు. 1971లో మనం ఏం కోల్పోయినాము అనేది ఇలా నేను మాట్లాడలే, సాక్షాత్తు హిందూ పేపరు ఎప్పుడు 2021 డిసెంబర్ 4, 2021కి మాట్లాడింది హిందూ పేపర్. గిరీష్ అనేటోడు హాఫ్ నాలెడ్జ్గా మాట్లాడాడు సునీల్ దండు. గిరీష్ అనేటోడు కంప్లీట్గా సబ్జెక్ట్ వచ్చిన తర్వాతనే దిగుతాడు. వ్యూస్ కోసమో న్యూస్ చెప్పేది ఉంటే సండే కూడా ఓపెన్ చేసి ఓ లోడ ఒరలేటోళ్ళం. నో, మా ప్రిన్సిపల్స్, మా ఎథిక్స్ అనేది మాకు ఉంటుంది. మేము సండే పని చేయం. దానికి వేరే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ నీకు ఉండి నువ్వు మాట్లాడుకుంటున్నావు, నువ్వు జీరో నాలెడ్జ్ గాడివి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ పేరు చెప్పి మాట్లాడుతున్నా దండు సునీల్ అని, ఎందుకంటే రాత్రి పగలు నిద్ర లేకుండా సబ్జెక్టులు చదువుతాం. ఏదైనా తప్పు అయితే ఫస్ట్ టైం నేను ఒకసారి ట్రంప్ ట్వీట్ పెట్టిన, దాన్ని కూడా నేను క్షమాపణ చెప్పిన. సో ఇప్పుడు డైరెక్ట్ లోపలికి పోదాం ఫ్రెండ్స్. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా. నిజంగానే ఇవాళ భారతదేశం ఇందిరాగాంధీ గారిని తలుచుకుంటుందా, మిస్ అవుతుందా అని చెప్తే ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏందనంటే భారత్కి తిండి కూడా చక్కగా లేకుండే, పెద్ద పాపులేషన్ ఉండే, షార్టేజ్ ఫుడ్ సప్లై షార్టేజ్ ఉంటుండే. మనకు గోధుమలు రావాలన్నా లేకపోతే తినే ధాన్యాలు రావాలన్నా అమెరికా మీద మనము ఆధారపడాల్సి వచ్చిన దినాలవి. ఆ టైంలల్లో యుఎస్ ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్ మనని ఏ రకంగా ధమ్కీలు ఇచ్చిండ్రో కూడా మనకు అవన్నీ తెలుసు. నేను ఇందిరాగాంధీ గారి హయాంలోనే మాట్లాడుతున్నా. అప్పుడు యుఎస్ నిజంగా చెప్పాలని అంటే మన ఒక షిప్ను కూడా ఆపేసింది పోర్ట్ దగ్గర. మనకు రావాల్సిన ధాన్యాలు ఏవైతుండేనో చాలా రోజుల పాటు ఆపేసింది. అట్లాంటి ఘోరమైన పరిస్థితులల్లో ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ మ్యాటర్స్ ఇండియా బార్డర్స్లో జరుగుతున్నది. స్ట్రాటజికల్గా చేంజ్ ఆఫ్ మ్యాప్ జరగబోతున్నది సబ్ కాంటినెంట్లా అని ఆలోచిస్తున్న తరుణంలో ఒక మహిళ రాజకీయాలలో ప్రవేశపెట్టి ఇవాళ తను ప్రధానమంత్రి అయ్యానాడు సబ్ కాంటినెంట్ చరిష్మానే మార్చేసింది. భారతదేశ రాజకీయ భూభాగాన్నే మార్చే ప్రయత్నం చేసింది. సిక్కింని పార్ట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. అదేంది గిరీష్ ఏం తప్పిదాలు అని ఇక్కడ స్క్రీన్ పెట్టినావు? మంచి చేసినప్పుడు చిత్రగుప్త్ మంచి చెప్తుంది. ఆనాడు ఇంత ఛాలెంజెస్ ఉన్నాక కూడా ఇందిరాగాంధీ సిక్కింని ఇండియాలో తీసుకొని వచ్చింది. దాని తర్వాత ఒక పాకిస్తాన్ని విడగొట్టింది 1971లో. సుమారు 90,000 మంది సోల్జర్లను పాకిస్తాన్ సోల్జర్లతోని ఇండియన్ ఆర్మీ ముంగట సరెండర్ చేయించారు. అంటే ఇందిరాగాంధీ జయించిందా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ జయించిందంటే ఆమె నేతృత్వంలో జరిగింది. ఆబ్వియస్గా క్రెడిట్ తనకు పోతుంది. 90,000 మంది సోల్జర్స్, పాకిస్తానీ సోల్జర్స్ మన ముంగట గుడ్నా మీద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని సరెండర్ చేసుకొని సంతకాలు పెట్టుకొని పోయారు. వీడికి ఆగిపోయింది అని అంటే యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఉండే చూడు, ఆమె అవమానించిన ధమ్కీ ఇచ్చిన ఆమె వెనుకకి జరగలే. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ట్రీటీ వెళ్ళి సోవియట్ యూనియన్తో మిత్రత్వం చేసి ఇండియాకు సపోర్ట్ తీసుకొని వచ్చి ఒక డిగ్రీ ఆఫ్ సెక్యూరిటీ తీసుకొని వచ్చి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఆన్ 18th May 1974కి చేసిన శక్తి, నారీ శక్తి ఇందిరాగాంధీ, అందులో డౌట్ లేదు. ఇది ఫస్ట్ చిట్టా అబౌట్ ది ఇందిరాగాంధీ. ఇదే చిట్టా కంటిన్యూ అవుతుంటుంది, నేనేమీ ఆపుతలేను. ఇప్పుడు మంచి మాట్లాడుకున్న తర్వాత ఏం చెడు జరిగిందన్నది కూడా మాట్లాడుకోవాలి. ఆ ఫెయిల్యూర్లలో తీసుకోవాలనంటే మళ్ళీ ఇవి వరస్ట్ అందామా లేకపోతే బెస్ట్ అందామా లేకపోతే ప్యాథటిక్ అందామా నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాను. అఫీషియల్ రికార్డ్స్ ఆఫ్ సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో 1972 July 2కి రాసిండు అనుకుంటా. అది బయటికి పబ్లిక్ చేసేదాకా సిసలైన నిజాలు ఏం జరిగినాయి ఈ దాడిలా, మనం ఏం కోల్పోయినాం భారత్లో అనేది ఎవరికి తెలియలే భారతీయుడికి. ఇవాళ అదే సిమ్లా అగ్రిమెంట్ని పాకిస్తాన్ రద్దు చేసింది. ఇవాళ అదే సిమ్లా అగ్రిమెంట్ ఇవాళ చిత్రగుప్తు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నది. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఇంత డిసడ్వాంటేజ్ ఉంటాయా, అది పాకిస్తాన్కి అంత ఫేవర్ చేస్తాయా అనేది సిమ్లా అగ్రిమెంట్ చూస్తే మనకు తెలుస్తుంది. సిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఢిల్లీ అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సిమ్లా అగ్రిమెంట్ అండ్ ఢిల్లీ అగ్రిమెంట్ ఏదైతే జరిగింది కదా, అంతా కూడా ఈ అగ్రిమెంట్లా పాకిస్తాన్కి ఫేవర్ అయ్యేటట్టే ఈ అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఐఆమ్ ఛాలెంజింగ్ ఆల్ ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది సొసైటీ. ప్లీజ్, మన దేశం ఇవాళ తాకట్టు మీద ఉన్నది, మన దేశం ఇవాళ కొంచెం ఇబ్బందులలో ఉన్నది. ఇవాళ దేశాన్ని తాకట్టు పెట్టి కొంతమంది ఊరేగింపుతానని అనుకుంటున్నారు. ఆ టైంలల్లో మీరు రక్షక బలగాలు ప్రభుత్వాలు ఏకమై దేశాన్ని తీసుకొని పోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాదు. మీరు గెలికిరు కదా, ఇప్పుడు నేను చీరుతా సబ్జెక్ట్. ఈ సిమ్లా అగ్రిమెంట్ అండ్ ఢిల్లీ అగ్రిమెంట్ పాకిస్తాన్ ఫేవర్కి రాలేదా? చిన్నగా సంక్షిప్తంగానే నేను పోతున్నా. ఏదైతే పాకిస్తాన్ టెరిటరీ పోగొట్టుకుందో
భారత్తో యుద్ధం చేసిన తర్వాత ఎవరైతే సోల్జర్స్ మనకు అందరూ సరెండర్ అయినరో ఎవరైతే మన 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 దేశ సైనికులు కంప్లీట్గా బలిదానం ఇచ్చిండ్రో దేశ ప్రజలు ఈ పార్టీషన్ వల్ల జెనసైడ్కి గురైనరో అది ఎప్పుడు తర్వాత బంగ్లాదేశ్ అయిందో షిమ్లా అగ్రిమెంట్ అనేది ఇవన్నీ చూస్తే ఈ త్యాగాలను మనం పరిశీలించి చూస్తే ఈ షిమ్లా అగ్రిమెంట్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ లాగానే మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఒక కమ్యూనికేషన్ పీస్ అగ్రిమెంట్ లాగానే మిగిలిపోయింది. అదొక యుద్ధ పోస్ట్ వార్ తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నట్టు మనకు ఎప్పుడు కనబడలే. ఈ అగ్రిమెంట్లో భారత్కి ఫేవర్ అయ్యేటట్టు ఏం లేకుండే, ప్రతిదీ పాకిస్తాన్కి ఫేవర్ అయ్యేటట్టే చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ యొక్క గుడ్ బిహేవియర్ ఫ్యూచర్లో ఎట్లుండాలా అని చెప్పి రాసుకుంటామా మనం ఇంత గట్టిగా అయిన తర్వాత. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్తో మన ఎక్స్పెక్టేషన్ అనేది లాఫబుల్ ఎక్స్పెక్టేషన్స్. మళ్ళీ ఈరోజు సీజ్ ఫైర్ మోదీ అట్టెట్లా చేస్తాడు, రోగ్ నేషన్ కదా పాకిస్తాన్ అన్నప్పుడు 1948లో నేను గెలికిండు, 1960స్లలో నేను గెలికిండు, 1971లో నేను గెలికిండు. మళ్ళీ ఇందిరాగాంధీ గారికి ఆర్ టు దట్ మ్యాటర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు అది రోగ్ నేషన్ అని. వాళ్ళకి అర్థం కాదా? దేశంలో ఉంటూ దేశంలో బతుకుతూ దేశంలోనే తింటూ దేశాన్నే విడగొట్టి కొత్త దేశాన్ని తయారు చేసి నేను ప్రధానమంత్రి కావాలనుకున్న ఆ చిల్లర నా కొడుకులు రోగ్ నేషన్ అని మీకు తెలియదా? ఆనాడు ఇవాళ లేస్తున్న గొంతులు ఆనాడు ఎందుకు లేస్తలేవు అని ఇప్పుడు మాట్లాడితే అది అప్పుడు కదా గిరీష్ అని అంటే నేను ఎవరిని సమర్థిస్తలే. దేశ ప్రధానిగా ఆ మహిళకు ఆ నారీ శక్తికి ఏదైతే అరుదైన గౌరవం ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తున్నా. ఆనాడు అది కరెక్ట్, తను చేసింది ఆనాడు తనకు కరెక్ట్ ఉండొచ్చు ఆమె చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ అగ్రిమెంట్ వల్ల పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టోకే కదా నిజంగా చెప్పాలంటే పెద్ద ఫేవర్ అయింది. ఫారిన్ అఫేర్స్ మ్యాగజైన్ 1973లో ఏమని రాసిండ్రనంటే ఈ జుల్ఫికర్ అలీ భుట్టో గాడు ఈ షిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఢిల్లీ అగ్రిమెంట్ తర్వాత ఫారిన్ అఫేర్స్ మ్యాగజైన్కి పోయి 1973లో ఇది ఏమని మాట్లాడతాడు భారత్ మీద. పాకిస్తాన్ హ్యాడ్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్బాష్డ్ అగ్రెషన్ బై ది నైబరింగ్ కంట్రీ అని మాట్లాడతాడు. అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక విక్టిమ్, భారత్ యొక్క అగ్రెషన్ మా మీద పెత్తనం చలాంచనీకే చేస్తుంది అని చెప్పి ఈ సరెండర్ అయినోడు మోకాళ్ళ మీద కూర్చున్నోడు షిమ్లా అగ్రిమెంట్ ఢిల్లీ అగ్రిమెంట్ రాసినోడు పోయి చేస్తాడు. మళ్ళీ షిమ్లా అగ్రిమెంట్ ఢిల్లీ అగ్రిమెంట్లో ఏమైనా ఫేవర్ ఉన్నదిరా నీ ఫేవర్లా అని అంటే శూన్యం. ఎందుకు చెప్పాలా? ఈ ఢిల్లీ అగ్రిమెంట్ అండ్ షిమ్లా అగ్రిమెంట్లో తీసుకుంటే సుమారు 90,000 మంది సోల్జర్లు మనం వాళ్ళకి ఇచ్చినాం వార్ క్రిమినల్స్. మన వార్ క్రిమినల్స్ని మనం తీసుకున్నామా పాకిస్తాన్కి అన్న క్వశ్చన్ నాకేమన్నా చెప్తారా? 15,000 స్క్వేర్ కిలోమీటర్లు పాకిస్తాన్ యొక్క భూభాగంని మనం క్యాప్చర్ చేసుకున్నాం. ఇది కాదా? 15,000 స్క్వేర్ కిలోమీటర్లు ఇది మనం ఎందుకు ఇచ్చేసినాం? ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చింది టెరిటరీ? ఆ రోజు మనం గుట్న మీద కూర్చొని ఇచ్చేది లేదు, చైనా మనకిచ్చిందా? ఏదైతే ఆక్యుపై చేసుకున్నామో సీజ్ ఫైర్ చేస్తామో కానీ దాని తర్వాత మేమేం మాట్లాడము, మేము ఈ భూభాగం ఇయ్యము అని చెప్పి చైనా చెప్పింది కదా. మళ్ళీ ఇప్పుడు భారత్ ఆనాడు పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈజ్ దిస్ నాట్ ఎ ఫెయిల్డ్ అగ్రిమెంట్ ఆఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు? ఇప్పుడు ఎవరు చెప్పుర్రి నాకు చెప్పుండ్రి. మళ్ళీ ఇలా ఇందిరాగాంధీ ఫెయిల్యూర్ 1974లో చేసుకున్న ఫెయిల్యూర్ మళ్ళీ ఈనాటి దాకా మనకు రక్తపు చుక్కలనే మన బంధువులు మన సనాతన హిందువులు ఆడనైనా ఈడనైనా ఏడనైనా అనుభవిస్తున్నారా లేదా? నువ్వెప్పుడు ఆలోచిస్తావు అని మీ మొట్టమొదటి ప్రశ్న నేను ఇస్తున్నా.